ఒరే కౌరన్న, ఒరే మల్లన్న, ఈ ఎల్లమ్మ కథ పుల్లమ్మ కథ ఎవడాల రాజన్న కథ నేను ఎన్నోసార్లు చెప్పినరా బిడ్డ. ఇది అలాంటి కథ కాదు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా మార్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారి కథ. కాంగ్రెస్ పార్టీ విజయగాథ వినిపిస్తాను వినురన్నా. అమ్మ కాంగిరేసు వందనాలమ్మో వందనాలమ్మ, మా తల్లి కాంగిరేసు వందనాలమ్మో వందనాలమ్మ. అమ్మ కాంగిరేసు వందనాలమ్మో వందనాలమ్మ, మా తల్లి కాంగిరేసు వందనాలమ్మో వందనాలమ్మ. అయ్యా వయస్సు నీకు వందనాలయ్యో వందనాలయ్యా, మా తండ్రి డియస్సు నీకు వందనాలయ్యో వందనాలయ్యా. అయ్యా వయస్సు నీకు వందనాలయ్యో వందనాలయ్యా, మా తండ్రి డియస్సు నీకు వందనాలయ్యో వందనాలయ్యా. అన్నా మన కాంగ్రెస్ విజయగాథలు ఏమైనా ఉన్నాయానే? చాలా ఉన్నాయి తమ్ముడు, చెప్తా ఇను. వినరా భారత వీర కుమార విజయగాథ నేడు. ఆ తల్లి ఇందిరా దేశం కోసం ప్రాణమిచ్చినాదో. రాజీవ్ గాంధీ మాతృభూమికై నెత్తురొడ్డినాడో. ఆ ఇరువురి బాటల సోనియా గాంధీ అడుగు వేసినాదో. వైఎస్సు శక్తియుక్తులతో పాలన సాగిందో. తరికిట జంతరితా. అంతకు ముందు ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చిన బాబులున్నారు. ఉన్నారన్న, నాకు తెలుసు, జనాలకు కూడా తెలుసు. ఆ కరెంట్ అడగబోతేరన్నా కాల్చి చంపినారు గదా. గిట్టుబాటు అడగబోతే కొట్టి చంపినారు గదా. అంగన్వాడి మహిళలపై గుర్రాలెక్కించే గదా. రైతు కడుపు మాడి సస్తే తిన్నదరగక సచ్చెనని కార్మికుల కడుపు కొట్టి ఉద్యోగుల ఉసురు తీసే. మరి మన రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడుపుతున్నా మన వైఎస్సన్న ఉండాలా లేదా? వామ్మో, ఉండాలన్నా, ఉండాలి. ఎల్లన్న పుల్లన్న మల్లన్న కోరన్న రాజశేఖర రెడ్డి ఏలుతుండాలే. హత్తన్న ప్రదేశ్ ఎప్పుడుండాలే. అన్నపూర్ణ తల్లి నవ్వుతుండాలే. రాష్ట్రాలను నేను సల్లగుండాలే. రాష్ట్రాలను నేను సల్లగుండాలే. అరే పంట సెలకు నీళ్లు మలుపుతున్నాడు. ప్రాజెక్టులు గట్టి చూపుతున్నాడు. రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చాడు. పండిన పంటకు రేటునిచ్చాడు. పండిన పంటకు రేటునిచ్చాడు. పండిన పంటకు రేటునిచ్చాడు. అరే రైతన్న చేతికి రాజ్యం ఇచ్చాడు. రైతు రుణములన్నీ మాఫీ చేశాడు. 2 రూపాయలకే బియ్యం ఇచ్చాడు. బియ్యంతో నూనెలు పప్పులిచ్చాడు. ముసలయ్య పెన్షన్ ఇచ్చాడు. సరిపోదు బిడ్డంటే మళ్ళీ పెంచాడు. సరిపోదు బిడ్డంటే మళ్ళీ పెంచాడు. అరే ఇంగ్లీష్ మీడియం బళ్ళు పెట్టాడు. పెద్ద చదువులకయ్యే ఫీజు కట్టాడు. చదివినోళ్లకు మంచి కొలువులు ఇచ్చాడు. చదువుల తల్లయి ఇంటికొచ్చాడు. చదువుల తల్లయి ఇంటికొచ్చాడు. చదువుల తల్లయి ఇంటికొచ్చాడు. ఆపదల్లో ఉంటే ఆదుకున్నాడు. 108 బండి పెట్టాడు. పెద్ద జబ్బులొస్తే ఆదుకున్నాడు. పేదోళ్ళ గుండెల్లో నిలిచిపోయాడు. పేదోళ్ళ గుండెల్లో నిలిచిపోయాడు. పేదల గుండెలు నిలిచిపోయాడు. అరే ఆడవాళ్ళ కల్పతరువైనాడు. పావుల వడ్డీకి రుణమిచ్చాడు. మహిళల్లో చైతన్య జ్వాల రేపాడు. అన్నింట ముందుండి నడుపుతున్నాడు. అన్నింట ముందుండి నడుపుతున్నాడు. పని లేని వాళ్లకు పని చూపినాడు. పనికి ఆహార బతుకమ్మన్నాడు. సస్యశ్యామలంగా రాజ్యమేలాడు. కాంగ్రెస్ పాలన తీరు చూపిండు. దేశంలో రాష్ట్రాన్ని ముందు నడిపిండు. ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు. ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు. అరే ఎల్లన్న పుల్లన్న మల్లన్న కోరన్న రాజశేఖర రెడ్డి ఏలుతుండాలే. రాష్ట్రాలను నేను సల్లగుండాలే. 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 తమ్ముడు, ఇలాంటి కాంగ్రెస్ పార్టీ మన రాజశేఖర రెడ్డి మళ్ళీ గెలవాలనే మనం కోరుకున్నా రా తమ్ముడు.
తమ్ముడో తమ్ముడా ఇది వినరా తమ్ముడా, మన వయస్సు పాలన రాష్ట్రానికి రక్షణ. అరే తమ్ముడో తమ్ముడా ఇది వినరా తమ్ముడా, తమ్ముడో తమ్ముడా ఇది వినరా తమ్ముడా. మన కాంగ్రెసు పాలన సురక్షిత పాలన, మన ఇందిరమ్మ ఆశయాలు గుర్తుంచుకోరన్నా, మన రాజీవుని త్యాగాలు నువ్వు మరచిపోకురన్నా. అరే తమ్ముడో తమ్ముడా ఇది వినరా తమ్ముడా, నువ్వు గుండె మీద చెయ్యేసి అరే అండగుండు తమ్ముడా, నా చేతిలో చెయ్యేసి ఈ జెండబట్టు తమ్ముడా. అన్నా ఆ తమ్మి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, మన కాంగ్రెస్ పార్టీ గురించి ఆ. మస్తు చెప్పినావు అన్నా. ఇక నేనైతే గా ఇంద్రమ్మ జెండే పట్టుకుంటానా. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం చెప్పినావు తమ్మి, ఇక బా